రాజమౌళి గారు మీ మీ హోటల్‌కి వస్తారు కదా? వస్తారా? వస్తారండి. ఎప్పుడు రెగ్యులర్‌గా వస్తారా? రెగ్యులర్‌గా అంటే అప్పుడు 'బాహుబలి' టైంలో స్టార్టింగ్‌లో ఎక్కువొచ్చేవాళ్ళు. హ్మ్. ఇప్పుడైతే స్టోర్‌లో కొంచెం మన మిల్లెట్స్, స్నాక్స్ అయ్యి తీసుకెళ్తారు ఎవరొకళ్ళొచ్చి. ఏం తినేవాళ్ళు రాజమౌళి గారొచ్చి? ఆయన అది అప్పుడు బఫే ఉండేది మా దగ్గర. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు డైలీ ఉంది. అప్పుడు ఆ బఫే. హ్మ్. ఆయనొచ్చినందుకు మేము ఉన్న వెరైటీస్ అన్నీ దగ్గర కూర్చోబెట్టి మరీ తినిపించాం. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. హ్మ్. అప్పట్లో ఆయన దీంట్లో ట్విట్టర్‌లో కూడా హ్మ్. పెట్టారనమాట. హ్మ్. దాంతో అవును. అవును. హ్మ్. ఏంటి ఆయన ఇష్టమైన రెసిపీ ఏంటి? మీ మీ అహోబిలంలో రాజమౌళి గారు ఇష్టంగా రెగ్యులర్‌గా వచ్చినప్పుడు ఇది నాకు కావాలి ఎమ్మాలిని గారు అని చెప్పి తిన్న రెసిపీ అది. దోస తిన్నారండి. మిల్లెట్ దోస. స్పెషల్‌గా మిల్లెట్ దోస హ్మ్. తిన్నారు. హ్మ్. అంటే మిల్లెట్ రైస్‌లయి రెగ్యులర్‌గా మేము అక్కడ ఉన్నయి పెట్టాము. హ్మ్. ఆయన కోసం మేము అప్పుడు స్పెషల్‌గా చేసిందేంటంటే దోసలేసి హ్మ్. హ్మ్. పెట్టామనమాట. ఎక్కువగా వస్తే అదే తింటారు. ఆ! అది తింటారు. సూపర్. నెక్స్ట్ నుంచి మీ హోటల్‌లో దోస ఫేమస్ అయిపోద్ది ఇక. మేము రాజమౌళి గారు ఒకటి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. కీరవాణి గారు, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ 2, హ్మ్. 3 టైమ్స్ రెగ్యులర్‌గా హ్మ్. అప్పుడొచ్చారు. హ్మ్. తర్వాత అంటే ఇంక తీసుకెళ్తున్నారు అంతే. ఓకే. హ్మ్. ఆయన ఒకసారి చెప్పారు. మీరు ఇందాక అన్న దానికే హ్మ్. కంటిన్యూ చేస్తున్నాను. హ్మ్. వాళ్ళు టిఫిన్ చేస్తూనే లంచ్ ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారట. హ్మ్. మీరు ఇందాక ఒక మాట చెప్పారు. నేను దాని కంటిన్యూషన్ ఆపాను. అప్పుడు రాజమౌళి గారి దగ్గరికొచ్చాను అది. అదే. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎట్లా స్టార్ట్ అయింది? మీ లైఫ్‌లోకి మిల్లెట్స్ ఎలా వచ్చినియి అనేది నా క్వెషన్. మిల్లెట్స్ అంటే మా మదర్ కొంచెం డయాబెటిక్‌తో బాధపడ్డారనమాట. హ్మ్. ఆవిడ చిన్న ఏజ్‌లో బాధపడి కిడ్నీ ఫెయిల్ అవ్వటం అయన్నీ జరిగి అంటే మాకు అప్పట్లో ఫుడ్డు గురించి ఇంత తెలీదు. అంటే హ్మ్. ఏదైనా మనకి వస్తే మనం మెడికల్‌గా ఏమైనా చేయించుకోవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతవరకే హ్మ్. తెలిసింది. డయాలిసిస్ అని హ్మ్. అవన్నీ అప్పుడే చూసాననమాట ఓకే. చిన్నప్పుడే. నాకు అంటే నేను ఇంటరు, డిగ్రీ ఉన్న హ్మ్. టైంలో అలా బాధపడేవారు. హార్ట్ పేషెంట్ అండి? ఇది కిడ్నీ కిడ్నీ డయాలిసిస్‌కి ప్లస్ అవును. కిడ్నీ హ్మ్. డయాలిసిస్ అంటే షుగర్ వల్ల. హ్మ్. హ్మ్. ఆవిడేంటంటే తనకొచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అయిపోయారు. హ్మ్. నాకు షుగరొచ్చింది. హ్మ్. ఇది తినకూడదు. హ్మ్. ఆ ఫీలింగ్ తోటే ఎక్కువైపోయిందేమో అని నేను కూడా హ్మ్. అనుకుంటా ఉంటాననమాట. ఫుడ్డు కంట్రోల్ చేయాలని గానీ, ఫుడ్ మార్చాలని కొంచెం ఏం తెలీదు. హ్మ్. అప్పుడు చోడు జావా అని హ్మ్. అదే రాగులతో చేసింది. జావ మీకు ఒక్కటి మీకు చెప్పారు. మీకుగా మీరు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారండి? ఇది డాక్టర్స్ చెప్పరు. డాక్టర్స్ చెప్పరు. మిల్లెట్స్ తినమని చెప్పరు. హ్మ్. తర్వాత ఈ అరికలు, సామలు ఇయన్నీ చిరుధాన్యాలు గానీ, ఏది ఇప్పుడంటే ఎప్పుడు కొంచెం చెప్పరు. ఆ! ఎప్పుడూ అటువంటిది ఆ టైంలో మీ అమ్మగారికి హెల్త్ బాగోనప్పుడు హ్మ్. ఆవిడ మీద ఈ ప్రయోగం మీరెలా చేశారు? ఆవిడ మీదంటే అప్పుడు ఒక డాక్టర్ అన్నారు, ఇలా రైస్ తగ్గించండి, చపాతీ తినండి అని ఒక్కటే చెప్పేవారు హ్మ్. ఆ హ్మ్. హ్మ్. టైంలో. హ్మ్. కాపోతే అది కాకుండా మన రాగి జావ, చోళ్ళంటే హ్మ్. ఈ జొన్నలు హ్మ్. ఇయన్నిటితో కలిపింది ఏదన్నా ఒక రైస్‌లా గాని ఏదన్నా పెట్టండి. హ్మ్. షుగర్‌కి చాలా మంచిదని. హ్మ్. కానీ అది వండుకోవటం గాని ఏం తెలిసేది కాదు. హ్మ్. తర్వాత తను ఆవిడ ఎక్స్‌పైర్ అయిపోయారు. హ్మ్. తర్వాత 4, 5 ఇయర్స్ నా లైఫ్‌లో నేను పడ్డాను, హ్మ్. పిల్లలు. హ్మ్. తర్వాత నాకు దగ్గరగా ఏల్చూరి గారు ఐడియా ఉందా హ్మ్. మీకు? తెలుసండి. ఏల్చూరి వెంకటరావు గారు హ్మ్. చెప్తా ఉండేవారనమాట. హ్మ్. ఆయుర్వేదం క్లాసెస్ అలా జరుగుతున్నప్పుడు నేనెళ్ళి ఆయన కలిసినప్పుడు ఏమైందంటే కొంచెం నాకు సండే క్లాసెస్ చెప్తున్నానమ్మా ఎప్పుడైనా హ్మ్. వస్తే వినండి హ్మ్. అని. అక్కడికెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి ఆర్గానిక్ ఫార్మర్స్ అందరిది గూడా మీటింగ్ జరిగింది. హ్మ్. 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 మీటింగ్ జరిగితే అయి తీసుకున్నాను కొన్ని. హ్మ్. అంటే మిల్లెట్స్ కూడా గాదు. హ్మ్. అక్కడేదో కందిపప్పని అయ్యని ఇయన్నీ ఆర్గానిక్‌వి. తీసుకొని ఆర్గానిక్ హ్మ్. అన్ని తీసుకొని వాడడం స్టార్ట్ హ్మ్. చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాకే ఫీలింగ్ బాగా హ్మ్. హెల్త్ ఏంటి కొంచెం అంతా బాగా అనిపించిందనమాట. హ్మ్. అనిపించినప్పుడు ఏం చేసావంటే ఆ టైంలో ఆయన నువ్వు ఇది తెచ్చుకొని మిల్లెట్స్ తెచ్చుకో. మిల్లెట్స్ కూడా అంటే ఓన్లీ హ్మ్. కొర్రలొకటి చెప్పారు. హ్మ్. హ్మ్. కొర్రలొకటి వాడండి బావుంటుంది హ్మ్. అని. అది తెచ్చుకొని వాడాననమాట. హ్మ్. వాడి ఇయన్నీ తీసుకొచ్చి ఒక బొటిక్ ఒకటుండేది హ్మ్. నాకప్పట్లో హ్మ్. చిన్నది. ఆ బొటిక్‌లో పెట్టి స్టార్ట్ చేశాను. ఇవన్నీ సేల్ చేద్దాం. ఆర్గానిక్ ఫార్మర్స్‌కి మనం ఏదో హెల్ప్ చేద్దాం. హ్మ్. హ్మ్. అది తెచ్చి ఇక్కడ సేల్ చేద్దాం అంటే ఎవ్వరు గూడా ఒక హాఫ్ కేజీ, కేజీ గూడా కొనిపించలేకపోయాను. కాకపోతే గిఫ్ట్ ఇచ్చాననమాట అందరికి. ఆ! గిఫ్ట్ ఇచ్చినా గూడా మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పటికి నువ్విచ్చిన కొరలు అలానే ఉన్నాయి హ్మ్. అని. గిఫ్ట్‌లిచ్చారు.
గిఫ్ట్లు ఇచ్చాను అందరికి. గిఫ్ట్ అంటే తెలిసిందే కదా, సారీస్ కొంటే వేరే వాళ్ళన్నీ వేరే గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళేమో కానీ నేను అప్పుడు మిల్లెట్స్ అంటే కొర్రలు కానీ ఊదలు కానీ గిఫ్ట్ కింద ఇది వండుకొని తినండి మంచిదంటే ఇచ్చానని తీసుకెళ్లేవాళ్ళు కానీ ఎవరు వండుకున్నట్టు కానీ వండుకుని తిన్నట్టు అసలు ఎవరు చెప్పలేదన్నమాట. అప్పుడు మేమేం చేస్తామంటే ఒక్కొక్క డిష్ వండి అక్కడ పెట్టి తినిపిస్తూ ఉండేవాళ్ళం అనమాట. మ్యామ్ మీరు ఇందాక బొటిక్లో వచ్చినప్పుడు శారీస్తో పాటు ఒక చిన్న పావు కేజీ హాఫ్ కేజీ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా తినడానికి వచ్చేవాళ్ళ? పోనీ మీ పిల్లలు తినేవాళ్ళ ఇంట్లో? లేదండి. లేదా? అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కొన్నాళ్ళు అయితే అసలు మాదని కూడా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. తర్వాత రెస్టారెంట్ మీద వాళ్ళదని కూడా చెప్పేవాళ్ళు కదా? తర్వాత కొంచెం ఫేమస్ అయ్యి వసుంధరలో హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అందరికీ తెలిసి చాలా బాగుంది మీదంట కదా మీదంట కదా అంటే అప్పుడు ఫ్రెండ్స్ని తీసుకురావటం వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావటం అవన్నీ చేసేవాళ్ళు. ఫస్ట్లో అయితే ఎవరు వచ్చేవాళ్ళు కాదండి, వండుకోవడం ఎవరు వస్తారా అని చూడడం మళ్ళీ అట్లని పడేయడం జరిగేదన్నమాట. ఎన్ని నెలలు జరిగింది ఎట్లా వండి పడేయడం? 2-3 నెలలు అయితే కొంచెం బాగా తక్కువ. ఒక్కొక్క రోజు వచ్చేవాళ్ళు ఒక్కొక్క రోజు వచ్చేవాళ్ళు కాదనమాట. ఫస్ట్ అయితే చేసి పెడితే అందరం తింటాం కదా నా చుట్టుపక్కల అందరూ అడిగారు కదా అని రెస్టారెంట్ మనం స్టార్ట్ చేసేద్దాం అని అన్ని చేసుకుని వెరైటీ ఒక మెనూ ఒకటి పెట్టుకొని దానికి అన్ని రకాలు చేసుకొని కూర్చోనేవాళ్ళం అనమాట. తర్వాత ఆ మెనూని కొంచెం తగ్గించుకుని మళ్ళీ అన్ని చుట్టుపక్కల అంతా పాంప్లెట్స్ ఇవ్వటం అందరికీ చెప్పటం అంటే అప్పుడు రెగ్యులర్గా ఆఫీసెస్ నుంచి రెగ్యులర్గా రావటం మొదలుపెట్టారు. ఒక 2-3 మంత్స్ తర్వాత రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి అవేర్నెస్లో ఎటువంటి చేంజెస్ చూసారు? ఎందుకంటే మీరు గతంలో పెట్టినప్పుడు 0 ఒకరో ఇద్దరు వచ్చి తినేవాళ్ళు అంతేనా? అసలు మిల్లెట్స్ అంటే ఎవరికి తెలిసేది కాదు. ఏ టైం? 2013? 2013 మిల్లెట్స్ తెలిసేది కాదు. మిల్లెట్స్ తెలిసేది కాదు. మిల్లెట్స్ ఒక్కటే మొదలుపెట్టాం మేము మొదలుపెట్టడం. అంటే కొర్రలతో చేసేవాళ్ళం, సామలతో స్వీట్ చేసి ఒక రోటీ మిల్లెట్ మల్టీ మిల్లెట్ రోటీ చేసి అలా పెడితే అసలు ఆ ఫుడ్ ఏంటో కూడా చాలా వచ్చేవాళ్ళు. ఫుడ్ అని బయట మేము ఒక బోర్డు పెట్టాం అహోబిలం ఫుడ్స్ అని. ఫుడ్స్ అన్న వెంటనే భోజనం తిందామని ఏదో రోడ్డు మించి లోపలికి వచ్చిన వాళ్ళకి చూసి ఇలా అన్ని చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి మీరు అసలు ఒక్కసారి ట్రై చేయండి అంటే లేదు వద్దండి మేము వెళ్ళిపోతామని. ఆ తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చాళ్ళు. మేము అప్పటి నుంచి ఏం చేసామంటే ఒక బ్రౌన్ రైస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాం అనమాట. ఓన్లీ థాలీలో అదొక్కటే అంటే కొంచెం వాళ్ళకి ఒక్కసారి అలవాటు పడరు కదా అని ఇంకా బ్రౌన్ రైస్. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు స్టార్ట్అప్ బిజినెస్ చేసినప్పుడు కొంచెం ఉత్సాహంగా ఉండాలి. అవును. 2-3 నెలలు తీయటం పారేయటం, వండటం, పొద్దున వండటం సాయంత్రం వండటం పారేయటం, ఎవరు ఎట్లా వండటం పాడేయటం అసలు ఎట్లా ఎంత బాధ అనిపించింది? అసలు చాలా అంటే చాలా ఫుడ్ని పాడేయటం అన్నది నాకు చాలా ఇష్టం ఉండదు అసలు. ఆడవాళ్ళు అసలు బాధాకరం. ఇష్టపడరు. చిన్నగా ఉన్న కొంచెం ఉన్నా కూడా పొద్దున్న నుంచి మిగిలింది ఉన్నా కూడా తినేయడం అలవాటు నాకు. అలాంటిది అంత ఫుడ్ ఎవరికన్నా ఇద్దామని పక్కనంతా పంపిస్తే అసలు ఇదేంటో ఇస్తున్నారు మాకు ఇది వద్దన్నారు. ఏదో నిజం పెట్టేస్తున్నారు అండి. మనకి. నిజంగా జరిగి ఇదంతా 10 years పైనే అయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.